నిన్న నారా లోకేష్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశిస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారి జ్ఞానం అందరికి తెలుసు అని చెప్పి నారా లోకేష్ గారు తన అజ్ఞానాన్ని ఇక్కడ బయటపెట్టారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ముందైతే జగన్ గారి ఫేస్ అయితే బ్యాక్ ఎండ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫేస్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కష్టం ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తానికి తెలుసు. ఎందుకంటే మీలాగా ఎన్టీ రామారావు గారు భుజస్కంధాలతోటి కష్టపడి నిర్మించుకున్న పార్టీని డబక్కని లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ఆయన అవమానకర రీతిలో బయటపడేసి మా పార్టీ మా కష్టం అని చెప్పుకోవట్లేదుగా. అట్లాంటి పార్టీ కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని కుట్రలు బండినా, ఎంతమంది ఎదురొచ్చి నించున్నా, శత విధాల ఈ పార్టీ అనేది లేకుండా చేయాలని తాపత్రయపడినా అయినా కూడా పోరాడి నిలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక ఈ పోరాటంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారు అనేది ఇక్కడ కేడర్ మొత్తానికి తెలుసు. కానీ ఇక్కడ నేను మరోసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. 2012 18 స్థానాలు బై ఎలక్షన్లు వచ్చినాయి. జగన్ గారి పైన అప్పటికే సిబిఐ కేసులు పెట్టి జగన్ గారిని వేధిస్తూ జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరినీ అరెస్ట్ చేసుకుంటూ ఆర్థికంగా జగన్ గారిని తొక్కేయాలనే ఆలోచనతోటి చివరాఖరికి సాక్షిని కూడా లేకుండా చేయాలని ఆలోచన చేసి జగన్ గారిని 18 బై ఎలక్షన్ సీట్లలో ప్రచారంలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి వెంటనే జైల్లో పెట్టారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇక్కడ కలిసి కేంద్రంలో సోనియా గాంధీ గారు అహంకారంతో వేసేయండి పసేయండి అని చెప్పి ఆమె కూడా జగన్ గారి పైన విచ్చలవిడిగా ఆగ్రహం ప్రదర్శిస్తూ ఉన్నారు ఆనాడు. ఇటువంటి తరుణంలో జగన్ గారిని తెసిపోయి జైల్లో పెట్టడం, ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి షర్మిల గారు, విజయమ్మ గారు, భారతి గారు పాపం వాళ్ళు బాధలో వాళ్ళుంటే ఇక 18 బై ఎలక్షన్లు అనేవి కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అటువంటి తరుణంలో సాక్షిని పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా పచ్చ మీడియా 6 డజన్ పైగా ఉన్నటువంటి ఛానల్ని ఢీకొనటువంటి ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ సాక్షి అనేది ఆ 6 ఛానళ్ళకు బదులు చెబుతూ ప్రజా సమస్యలు లేవనెత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనేది బలంగా ప్రజలకు వినిపించాలి. ఇది అతిపెద్ద టాస్క్. ఈ టాస్క్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు భుజస్కంధాలపైన వేసుకొని ఎట్ ద సేమ్ టైం జగన్ గారు జైల్లో ఉన్నా కూడా జగన్ గారి వ్యూహాలు అనేవి బయట అమలు చేస్తూ ఇక పార్టీని పూర్తి స్థాయిలో ఆ 18 బై ఎలక్షన్లో ముందుకు తీసుకెళ్తూ పూర్తిగా గెలిపించుకునే బాధ్యతని ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బలంగా తీసుకున్నారు. ఇది చాలదా? బ్యాక్ ఎండ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశారు? ఇంకా చెప్పాలనుకుంటే పాదయాత్రలో నేనే చేసేసాను అని చెప్పి షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారే. పాదయాత్రే సరిపోద్దా? దాన్ని అనుకున్న ఆర్థిక వనరులు ఏంటి, వ్యూహాలు ఏంటి, ఆలోచనలు ఏంటి, ఎట్లా ముందుకెళ్ళాలి, జాయినింగ్స్ ఏంటి, అసలు పబ్లిక్ని ఎలా గ్యాదర్ చేసుకోవాలి, చాలా ఉంటుంది. పాదయాత్ర అంటే ఇదంతా ఏదో వెళ్ళిపోయి నడుచుకోవటం కాదు. ఇక్కడ ఇదంతా బ్యాక్ ఎండ్లో చేసిన సజ్జల గారు. ఈ పార్టీ అనేది పూర్తి స్థాయిలో నిర్మాణంలో సజ్జల గారి ఎంత కీలకంగా ఉన్నారో అందరికీ తెలుసు. సజ్జల గారిని ఈరోజు మీరెవరు అని మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సజ్జల గారి మనస్తత్వం ఏంటంటే ఎంత చేసినా కూడా ఆయన ఇది నా వల్లే అని ఎప్పుడు చెప్పుకోడు, గెలుపు నాదే అని ఎప్పుడు కోరుకోడు, పబ్లిసిటీ కావాలని కోరుకోడు. అట్ ద సేమ్ టైం తన నాయకుడి కోసం సజ్జల గారు బ్లేమ్ తీసుకోవడానికి కూడా సిద్ధపడతారు. ఇంతకంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారు? నా ఉద్దేశంలో అయితే సజ్జల గారు 2024 ఎన్నికల్లో ఆయన తీసుకున్న బ్లేమ్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు, అందరు తీసుకోలేరు. అయినా కానీ అంతే బలంగా సజ్జల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, నాయకుడి కోసం, క్యాడర్ కోసం నిలబడి ఆయన మీద కేసులు పెడుతున్నా, ఆయన కుమారుణ్ణి వేధిస్తున్నా, కుటుంబ పరంగా ఆయన్ని ఎంతైతే అవినీతిపరుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, విచారణ పేరిట పిలిచి ఇబ్బంది పెట్టినా అయినా కూడా బలంగా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ క్యాడర్కి మనోధైర్యం కల్పించే బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు. ఇక్కడ అధికారం పోంగానే కొంతమంది వెళ్ళిపోయారు చూడండి. అటువంటి వ్యక్తులకి సజ్జల గారికి చాలా తేడా ఉంది. ఆర్థికంగా వనరులు లేని టైంలో, పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టిన టైంలో జగన్ గారిని జైల్లో పెట్టేసి సాక్షిని క్లోజ్ చేసేయాలి, వ్యూహాత్మకంగా జగన్ గారికి అన్ని దారులు మూసేసిన ప్రయత్నంలో ఆనాడు సజ్జల గారు ఎంత కీలకంగా పనిచేశారో ప్రపంచం మొత్తానికి తెలుసు. వైఎస్ఆర్సీపీతో పాటు తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఇది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇక నారా లోకేష్ గారు ఆయన ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది.
ఏమీ లేని ఆకు ఎగిరి 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 పడతా ఉంటుంది. ఈరోజు నారా లోకేష్ గారు ఎగిరి 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 పడతా ఉన్నారు. ఎందుకంటే రామారావు గారు నిర్మించుకున్న పార్టీని డబాన్ లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ డబాన్ లాక్కున్న పార్టీని ఒడిదుడుకుల మధ్య నడిపించుకుంటూ ఎవరైతే గెలుపు గుర్రాలు అనుకుంటారో వాళ్ళ వెనక వెంటనే చేసి వాళ్ళ చేతితోటి పార్టీని నించోబెడుతూ మళ్ళీ వాళ్ళనే తొక్కేసే ప్రయత్నం చేస్తూ చివరాఖరికి ఈరోజు ఆ పార్టీ ఏదైతే గెలిచిన సందర్భంలో మీ చేతిలో పెడుతూ చంద్రబాబు నాయుడు గారు పార్టీని పూర్తిస్థాయి మీ చేతిలో పెట్టేశాక ఆయనకి అతి కొద్ది రోజుల్లో అర్థమైపోద్ది ఈ పార్టీని నారా లోకేష్ గారు ఎలా ముంచబోతున్నారని చెప్పి. బికాజ్ రెడ్ బుక్ పేరిట విచ్చలవిడితనం చూసాం. అహంకారంతో చేసే రాజకీయాలు తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు. తెలుగు ప్రజలు చాలా విజ్ఞతతో కూడిన వ్యక్తులు. మరి ముఖ్యంగా మీ అహంకార ధోరణి, మీ మాటలు, పెద్దలంటే ఏ విధంగా కెమెరాల ముందు పబ్లిసిటీ కోసం ఎలా నటిస్తున్నారు, రియాలిటీకి వచ్చేసరికి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారని జనాలందరికీ అర్థమవుతూ ఉంది. మీ మాటలు చూస్తుంటే ఎవరికైనా కానీ ఇంత అహంకారంతో ఉన్న వ్యక్తి ఏం చేస్తారా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అయితే విమర్శించేంత స్థాయి అయితే కాదు. సజ్జల గారు ప్రతి అంశంలో కూడా నాయకుడికి అండదండగా ఉండే వ్యక్తి. నాయకుడికి ఏదైతే అది మరీ ముఖ్యం కావాల్సింది ఏంటంటే మైండ్ అనేది పూర్తి స్థాయిలో నాయకుడికి ఫ్రీనెస్ అనేది కల్పించాలి. ఎక్కువగా టార్చర్ అనేది ఆయన నెత్తిని రుద్దేసి ఇబ్బంది పెట్టేయకూడదు ఒక నాయకుడికి ముందుండే వ్యక్తికి. ఆ టార్చర్ని అంతా ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనుభవిస్తూ ఉంటారు. ఈ రోజుకి కూడా సజ్జల గారు ఎక్కువ భారం అనిపిస్తూ ఉంటారు ఒక ఏదైతే జగన్ గారి కంటే కూడా. వాస్తవం చెప్పాలంటే ఇంతకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా చాలా ఉంది చెప్పడానికి. కానీ నాకు తెలిసింది, నేను చూసింది కొన్ని చెప్పాను నేను ఇక్కడ. ఎందుకంటే నాకు రాజశేఖర్ రెడ్డి గారి మీద అమితమైన అభిమానం. జగన్ గారిని చూశాక ఒక రకంగా రాజకీయాలు అంటే ఏందో తెలుసుకుంది నేను. ఆయన రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక డైలీ న్యూస్ పేపర్లు చదవటం, పూర్తిగా ఏంటి ఆ తర్వాత జగన్ గారు ప్రతి నాకు ఇప్పుడు గుర్తు. అందుకని నాకున్న విషయ పరిజ్ఞానం, నేను చూసింది ఇది. నేను చెప్పలేదు ఇక్కడ, నేను చెప్పాను ఇది అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏముంది, పార్టీలో అందరికీ తెలుసు వాస్తవంగా.